ఏదైతే విశాఖలో ఇప్పుడున్న ప్రభుత్వం ఆధ్వర్యంలో భూ కుంభకోణం జరుగుతుందంటూ జనసేనకి సంబంధించిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్ర సహకారంతో విశాఖలో 100 కోట్ల భూ కుంభకోణం జరిగిందని పీతల మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు. సీఎంఓ నుంచి వచ్చిన ఒత్తిడితోని ఏడాది ఫిబ్రవరిలో 22 ఉన్న భూములు తొలగించినట్టు చెప్తున్నారు. ఈ కుంభకోణం మీద విచారణ జరగకుండా ఆపుతున్నది కూడా సీఎంఓనేనన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎండాడ సర్వే నెంబర్ 14/1లోని 100 కోట్ల విలువైన 5.10 ఎకరాల భూమి కుంభకోణానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీలతో విచారణ జరిపించాలి. 17 కోట్ల లావాదేవీలు జరిగినందున ఈడీ రంగంలోకి దిగాలి. 2020 వరకు ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాల్లో ప్రభుత్వ భూమి గయాలు అని ఖాతా నెంబర్ కూడా ఇచ్చారు. అలాంటిది హడావిడిగా ప్రైవేట్ భూమికి ఎలా మారింది అన్న దాని మీద విచారణ జరగాలి. దీని మీద సీసీఎల్ఏలో కేసు ఉందన్న విషయాన్ని దాచి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. ఇది ప్రభుత్వ భూమి అయినప్పటికీ 3 ప్రైవేటు వ్యక్తులు క్లెయిమ్ చేస్తే వాళ్ళ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి ఒకరికి అప్పచెప్పడం ఏంటో అర్థం కావడం లేదు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే డాక్యుమెంట్లన్నీ పరిశీలించి భూమిని కాపాడి ఉండేవాళ్ళు. కానీ అమరావతి నుంచి వచ్చిన ఒత్తిడితో 22 నుంచి తొలగించారు. ముద్దాడ రవిచంద్ర పేరు ఈ కుంభకోణంలో ప్రముఖంగా వినిపిస్తోంది. దీని మీద కూడా విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్గా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ 100 గజాల టీడీఆర్ ఫైల్ మీద కూడా సంతకం చేయట్లేదు. ఆయన మీద ఒత్తిడి తెచ్చి 100 కోట్ల విలువైన భూముల మీద అమరావతి పెద్దలు సంతకం చేయించారంటూ ఆరోపించారు. ఎండాడ భూములు ప్రైవేట్ కట్టబెట్ట వెనకాల స్కామ్ జరిగిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2 నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల స్పీకర్ అయ్యన్న దీని మీద విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలంటూ లేఖ రాశారని, బొత్స సత్యనారాయణ సైతం సమగ్ర విచారణ జరపాలని కోరినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. తక్షణమే స్పందించి రికార్డులు ట్యాంపరింగ్ చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.